చెప్పాలంటే ఇండియా నౌకని అది అటాక్ చేసి రెండవ నౌకని ఇరాన్ చాలా పెద్ద తప్పిదం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాకు ఒకటి ఉంది, న్యూట్రల్ స్టాన్స్. అంటే ఇటువైపు ఉంటది, అటువైపు ఉంటది. ఏ దేశం పక్షం వహించదు. కేవలం తన ఎనర్జీ సెక్యూరిటీని, ఇండియన్స్ అక్కడ ఉన్న 90 లక్షల మందిని, ఎందుకంటే ఇరాన్ విచ్చలవిడిగి అటాక్ చేస్తుంటే మనకి 90 లక్షల మంది అక్కడ ఆపదలో ఉన్నారు. మరి వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఇండియాకు ఉంటది. కానీ ఇరాన్ ఆపదలో ఉంటూ ఒక షిప్ని అమెరికా పేలితే 2 షిప్లకి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో, ఇండియన్ ఓషన్ లో. కానీ అది గుర్తు పెట్టుకుని కైమనీని, అది లేట్ అయినా కైమనీ, ఎందుకంటే కైమనీ మొదటి అటాక్ జరిగితే చనిపోయాడని ఎవరికి తెలుసు. ఇండియా ఎన్నో ఆలోచించదు వ్యూహాత్మకంగా. కాబట్టి ఇరాన్ ఇండియాని శత్రుగా చూడడం అనేది ఇరాన్ చేసే అతి పెద్ద తప్పు అండి ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే ఇండియా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం జరుగుతుంటే ఇండియా ఉక్రెయిన్ వైపు లేదు, రష్యా వైపు లేదు. రష్యా ఆయిల్ దిగుమతి చేసుకుంది కాబట్టి రష్యా వైపు వ్యవహరించినట్టు ఉంది, కానీ తటస్థంగా ఉంది. ఈ వ్యవహారాన్ని ఇరాన్ చూడాలి. ఎందుకంటే ఇరాన్ అనవసరంగా నేను షాంఘైలో ఉన్నాను, ఇది ఉన్నాను, చైనా రష్యాల సపోర్ట్ ఉంది, ఇండియా ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనుకుని ఇండియా షిప్ ని అటాక్ చేయడం అనేది ఇరాన్ లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలికంగా చాలా నష్టపోతుంది అక్కడ. ఇప్పుడు ఇండియా ఏంటంటే చాలా సుదీర్ఘంగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వదన్నమాట. అంటే